ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నంత కాలము మన దేశ చట్టంలో దేశంలో దేశ ప్రజలకు ఎలాంటి డోకా లేదు. అది ఆ రాజ్యాంగము పోతది తీయాలని ఒక కుట్ర బీజేపీ ప్రభుత్వం పార్టీ చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోండి అని రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్ నుంచి మొదలుకుంటే సభల నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. అదే సారాంశం ఈరోజు ప్రెస్ మీట్. ముఖ్యంగా ప్రధానంగా స్వాతంత్రం రాకముందు మన దేశంలో చక్రవర్తులు దేశాన్ని పరిపాలించారు. రాజులుగా చక్రవర్తులుగా కొనసాగారు. తర్వాత ముస్లింలు పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ పరిపాలన అంతా ఒక చరిత్ర మన ఇండిపెండెన్స్ కంటే ముందు జరిగింది. ఇదంతా అంటే ఆ కాలంలో ఎన్నికల కమిషన్స్ లేవు. ఆ రోజులలో డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలించారు. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అహింసా మార్గంలో ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులను దారాదత్తం చేసి శాంతియుతంగా పోరాటం చేశారు. స్వతంత్రం తెచ్చారు. స్వతంత్రం తెచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూను దేశ ప్రధానిగా ఎన్నుకున్నారు. నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం దేశంలో ప్రజల సుఖశాంతులతో జీవించడానికి చట్టపరంగా న్యాయపరంగా దేశంలో వారి ఆస్తులను రక్షణ కల్పించేలా రాజ్యాంగాన్ని నెహ్రూ క్యాబినెట్లో ప్రవేశపెట్టిన ఆమోదం తెలిపారు.